ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో బెంగళూరు ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఆ దశ నుండి బెంగళూరు పుంజుకున్న తీరు ఒక సూపర్ హీరో సినిమాను తలపించింది. ఆ సూపర్ హీరో సినిమాలో విరాట్ కోహ్లీ, కృణాల్ పాండ్యా సూపర్ హీరోలుగా అవతరించి బెంగళూరును గెలిపించారు. ఇక ఈ సీజన్లో ప్రత్యర్థి జట్ల సొంత గడ్డపై 100% స్ట్రైక్ రేట్తో గెలుపును నమోదు చేస్తున్న బెంగళూరు జట్టు ఆ సెంటిమెంట్ను అలాగే కొనసాగిస్తూ ఈరోజు ఢిల్లీని వారి సొంత గడ్డపై ఓడించి మరొకసారి అదరగొట్టింది. ఈ సీజన్లో బెంగళూరు జట్టు మొత్తంగా 6 మ్యాచ్లను ప్రత్యర్థి జట్ల సొంత మైదానంలో విజయాన్ని నమోదు చేసి దూసుకుపోతోంది. ఇదే క్రమంలో కోహ్లీ ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ 2వ స్థానంలో నిలిచాడు. ఢిల్లీపై కోహ్లీ ఇప్పటివరకు 1130 పరుగులు చేసి 2వ స్థానంలో నిలవగా, డేవిడ్ వార్నర్ పంజాబ్పై 1134 పరుగులు చేసి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ఢిల్లీపై కోహ్లీ ఏకంగా 11 అర్ధ సెంచరీలను నమోదు చేశాడు. మరే జట్టుపై కూడా కోహ్లీ ఈ రేంజ్లో అర్ధ సెంచరీలు నమోదు చేయలేదు. ఇక మొన్న శ్రేయస్ అయ్యర్కు కౌంటర్ ఇచ్చినట్లే ఈరోజు మ్యాచ్లో రాహుల్కి కోహ్లీ కౌంటర్ ఇస్తాడు అని అందరూ భావించారు. కానీ అలా జరగకముందే కోహ్లీ అవుట్ అయిపోయాడు. అలా కోహ్లీ కౌంటర్ సెలబ్రేషన్ మూమెంట్ని అభిమానులు మిస్ అయిపోయారు. ఈ రోజు మ్యాచ్లో కృణాల్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సీజన్లో ఇప్పటివరకు కృణాల్ పాండ్యా బ్యాటింగ్లో ఎప్పుడూ కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడలేదు. అలాంటిది ఈ రోజు మ్యాచ్లో బెంగళూరు జట్టు ఓడిపోతుంది అని అనుకుంటున్న తరుణంలో బ్యాటింగ్కు వచ్చి సూపర్ హిట్టింగ్తో ఢిల్లీ జట్టుపై ఒత్తిడి పెంచి బెంగళూరు జట్టుకి ఖాయం చేశాడు. చివరి ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకెళ్లి గెలుపు సాధించడం విషయంలో ఢిల్లీ ఎప్పుడూ కాస్త పైచేయి సాధిస్తూ ఉంటుంది. ఈ మ్యాచ్లో అలాంటి సందర్భం ఒకటి వచ్చింది. కోహ్లీ అవుట్ అయ్యాక 2 ఓవర్లలో 17 పరుగులు చేస్తేనే బెంగళూరు జట్టు గెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మిచెల్ స్టార్క్కి బౌలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ ఈ మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ముఖేష్ కుమార్కు అక్షర్ పటేల్ బౌలింగ్ ఇచ్చి పెద్ద తప్పు చేశాడు. అందుకు భారీ మూల్యమే చెల్లించుకున్నాడు. అక్షర్ పటేల్ గనుక మిచెల్ స్టార్క్కు 19వ ఓవర్ను బౌలింగ్ ఇచ్చి ఉంటే మ్యాచ్ ఖచ్చితంగా మలుపు తిరిగేదని ఢిల్లీ అభిమానులు భావిస్తున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ముందు వరకు బెంగళూరు జట్టు 12 పాయింట్స్తో 4వ స్థానంలో ఉండేది. ఢిల్లీ జట్టు కూడా 12 పాయింట్స్ ఉన్నప్పటికీ మెరుగైన రన్ రేట్ కారణంగా 3వ స్థానంలో ఉండేది. కానీ ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం సాధించి ఏకంగా 14 పాయింట్స్ సొంతం చేసుకుని మొదటి స్థానాన్ని దక్కించుకుని టేబుల్ టాపర్గా నిలిచింది. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 4వ స్థానానికి పడిపోయింది. ఏదేమైనా బెంగళూరు జట్టు ఈ ఏడాది తన పవర్ను చూపిస్తూ పాయింట్స్ టేబుల్లో టాప్ లేపుతోంది. ప్లే ఆఫ్స్కు ఒక అడుగు దూరంలో నిలిచింది. బెంగళూరు జట్టు మరొక మ్యాచ్లో గెలిస్తే చాలు ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ మ్యాచ్లో కోహ్లీ, కేఎల్ రాహుల్ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. రాహుల్ కీపింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీ అతని దగ్గరికి వెళ్లి మరీ వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో స్పష్టంగా అర్థమవుతోంది. కోహ్లీతో మాట్లాడుతున్నప్పుడు నేనేమి తప్పు చేశాను అని కేఎల్ రాహుల్ నిస్సహాయంగా అడుగుతున్నట్లు కనపడింది. కోహ్లీతో మాట్లాడిన తర్వాత కేఎల్ రాహుల్ స్టంప్స్ దగ్గర నుండి వికెట్ కీపర్ ఎంత దూరంలో ఉండాలి అనే విషయమై ఫుట్ స్టెప్స్ లెక్క వేస్తున్నట్లు కూడా ఒక వీడియోలో కనిపించింది. దీన్ని బట్టి కేఎల్ రాహుల్ కీపింగ్ చేసే పొజిషన్ విషయంలో కోహ్లీకి అభ్యంతరం ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే చిన్నస్వామిలో కేఎల్ రాహుల్ సెలబ్రేషన్స్ను దృష్టిలో పెట్టుకుని కోహ్లీ ఈరోజు రాహుల్తో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ జట్టుకి ఓపెనర్ అభిషేక్ పోరెల్ మెరుపు ఆరంభం అందించాడు. కేవలం 11 బంతుల్లో 255 స్ట్రైక్ రేట్తో ఏకంగా 28 పరుగులు చేశాడు. ఇంత వేగంగా ఆడుతున్న పోరెల్ అదే దూకుడుకు బలయ్యాడు. హాజల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక తర్వాత వచ్చిన వన్ డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి యష్ దయాల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఓపెనర్ పాప్ డూప్లెసిస్ అలానే 4వ స్థానంలో వచ్చిన కేఎల్ రాహుల్ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 28 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఆరంభం నుండి కూడా చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన పాప్ డూప్లెసిస్ 26 బంతులకు గాను 83 స్ట్రైక్ రేట్తో 22 పరుగులు చేసి కృణాల్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్తో కలిసి కేఎల్ రాహుల్ 30 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ మరొకసారి కీలక సమయంలో 13 బంతుల్లో 15 పరుగులు చేసిన అక్షర్ పటేల్ వెనుదిరిగాడు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా అడ్డుగోడలా నిలబడి బెంగళూరు బౌలర్లను ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్ ఉన్నాడనే ధైర్యం ఢిల్లీ అభిమానులకు ఎక్కువసేపు నిలవలేదు. 39 బంతులకు గాను 41 పరుగులు చేసిన తర్వాత భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో రాహుల్ అవుట్ అయ్యాడు.
ఈ షాక్ నుండి తేరుకోకముందే అదే ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన అశుతోష్ శర్మ 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. భువనేశ్వర్ కుమార్ డబుల్ స్ట్రోక్ ఇవ్వడంతో ఢిల్లీ జట్టు 120 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. అప్పటికే ఇన్నింగ్స్లో 17 ఓవర్లు పూర్తయ్యాయి. దీంతో ఢిల్లీ జట్టు 150 పరుగులలోపే ఆలౌట్ అవుతుందని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ట్రిస్టన్ స్టబ్స్ సూపర్ హిట్టింగ్తో ఢిల్లీ జట్టును ఆదుకున్నాడు. అతడికి విప్రజ్ నిగమ్ చక్కటి సహకారాన్ని అందించాడు. యష్ దయాల్, హజల్వుడ్ బౌలింగ్లో స్టబ్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడి ఢిల్లీ జట్టు 150 పరుగుల మార్కును దాటేలా చేశాడు. వీరిద్దరి కారణంగా ఢిల్లీ జట్టు చివరి 3 ఓవర్లలో ఏకంగా 51 పరుగులు చేయగలిగింది. స్టబ్స్ 18 బంతుల్లో 189 స్ట్రైక్ రేట్తో 34 పరుగులు చేయగా విప్రజ్ నిగమ్ 6 బంతులకు గాను 200 స్ట్రైక్ రేట్తో 12 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు నష్టపోయి 162 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఈ రోజు మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు మంచి ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లకు గాను 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లను పడగొట్టాడు. ఇదే క్రమంలో ఐపీఎల్ చరిత్రలో 193 వికెట్లతో అత్యధిక వికెట్లు దక్కించుకున్న రెండవ బౌలర్గా నిలిచాడు. 214 వికెట్లతో చాహల్ మొదటి స్థానంలో ఉన్నాడు. మిగతా బౌలర్లలో హజల్వుడ్ 2 వికెట్లు పడగొట్టగా కృణాల్ పాండ్యా, యష్ దయాల్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. సుయాష్ శర్మ వికెట్లు ఏమీ దక్కించుకోకపోయినా 4 ఓవర్లకు గాను 22 పరుగులు మాత్రమే ఇచ్చి చక్కటి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఓపెనర్లుగా జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ బరిలోకి దిగారు. సాల్ట్ అనారోగ్యంగా ఉండడంతో అతడి స్థానంలో వచ్చిన జాకబ్ బెథెల్ భీకరంగానే బ్యాటింగ్ మొదలుపెట్టాడు. 6 బంతుల్లోనే 200 స్ట్రైక్ రేట్తో 12 పరుగులు చేశాడు. అతని స్పీడ్ చూసి ఆర్సీబీకి జోష్ వచ్చింది. కానీ అంతలోనే అక్షర్ పటేల్ ఎంట్రీ ఇచ్చి బెథెల్ వికెట్ను లేపేశాడు. అదే ఓవర్లో సూపర్ ఫామ్లో ఉన్న దేవదత్ పడిక్కల్ను 0 పరుగుల వద్ద అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేశాడు. అక్షర్ పటేల్ దెబ్బకు 20 పరుగులకే బెంగళూరు జట్టు 2 కీలక వికెట్లను కోల్పోయి నీరసించిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కోహ్లీకి పటీదార్ అండగా ఉంటాడు అనుకుంటే 6 పరుగులు మాత్రమే చేసి రనౌట్ అయ్యాడు. కరుణ్ నాయర్ అద్భుతమైన త్రో విసిరి పటీదార్ను పెవిలియన్కు పంపడంతో బెంగళూరు జట్టు 26 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయింది. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోవడంతో బెంగళూరు జట్టు పవర్ ప్లే ముగిసే సమయానికి కేవలం 35 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్నింగ్స్లో చక్కదిద్దే బాధ్యతను విరాట్ కోహ్లీ అలానే కృణాల్ పాండ్యా తమ భుజాన వేసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఎక్కడా తడబడకుండా ఢిల్లీ జట్టు ఫాస్ట్ బౌలర్లను, స్పిన్ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. కోహ్లీ కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేయగా కృణాల్ పాండ్యా మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేసి 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చూస్తుండగానే బెంగళూరు జట్టు 100 పరుగుల మార్కును దాటేసింది. ఈ సీజన్లో ఎప్పుడూ లేని విధంగా కృణాల్ పాండ్యా 5వ స్థానంలో వచ్చి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ కూడా మరో ఎండ్లో యాంకర్ రోల్ పోషిస్తూ లక్ష్యాన్ని మెల్లిగా కరిగించేశారు. చూస్తుండగానే కోహ్లీ 45 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే క్రమంలో కోహ్లీ, కృణాల్ పాండ్యా ఇద్దరూ కలిసి 4వ వికెట్కు సెంచరీ భాగస్వామ్యం కూడా నెలకొల్పారు. గత 7 మ్యాచ్ల్లో కోహ్లీ ఏకంగా 5 అర్ధ సెంచరీలు చేశాడు. దీన్ని బట్టి కోహ్లీ ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ను కోహ్లీ దగ్గరుండి గెలిపిస్తాడు అని అనుకుంటున్న తరుణంలో 47 బంతుల్లో 51 పరుగులు చేసిన తర్వాత చమీరా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కృణాల్ పాండ్యా మాత్రం 47 బంతుల్లో 155 స్ట్రైక్ రేట్తో 73 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక కోహ్లీ అవుట్ అయ్యాక వచ్చిన టీమ్ డేవిడ్ 5 బంతుల్లో 380 స్ట్రైక్ రేట్తో 19 పరుగులు చేసి మరో 9 బంతులు మిగిలి ఉండగానే బెంగళూరు జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. అలా ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు ఊహించని రీతిలో పుంజుకుని అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.